ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా? మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి, పెద్దలందరూ ఉన్నారు కదా. ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటకారికలు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క ఘట్టం ఒక రకం. ఇది మల్టీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, పర్యావరణ అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి. ఇది ఎన్ని రకాలుగా చిక్కుముళ్ళు ఉన్నాయంటే చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టు ఉంది. ఎవడు ఏ పక్క నుంచి ఏ సందులో నుంచి ఓడొస్తాడో, సైకిల్ మోటార్ ఓడి వస్తాడో, కారు ఓడి వస్తాడో, ఎవడు వస్తాడో తెలియదు, నడుచుకుంటే ఓడి వస్తాడో, అరటిపండ్ల బండి వచ్చి అడ్డం పెడతాడో తెలియని పరిస్థితుల ఈ జల వివాదాలకు సంబంధించిన చర్చ ఉన్నది. ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో ఎండగడతాము. ఇందులో వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్గా గోదావరి నది, కృష్ణా నది రెండు నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ. ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము, హక్కులకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తరతాం, వీడియో అయితే ఇక్కడ పాతరేస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి, విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్ధంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది, ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టున్నారు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది, నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిన కేసీఆర్ గారికి 2015, 16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు. ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది, మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకి న్యాయం జరుగుద్ది. మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోపభీష్టంగా, వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిండు. ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా, సభకు రాండి, చర్చించండి. పోనీ సభలో చర్చించడానికి మీకు నామోషికుంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి, ఏం చేద్దామో చెప్పండి, కార్యాచరణ చెప్పండి, ఎట్లా ముందుకెళ్దాం. అవసరాలు సరిదిద్దలేనంత అన్యాయం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో, అది నీళ్లు కావచ్చు, నిధుల ఖర్చు కావచ్చు, అన్యాయం జరిగింది. ఇక అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేము. కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి.
మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు. ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం, లేకపోతే ఇట్లా చదువుతాం. కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమో అని. ఇట్లా 10 పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది కదా. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంత సంక్లిష్టంగా మార్చిండు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరే. 5 ఏళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నాడు. నేను రాను, నేను మాట్లాడాను. మీ అసలు మీ స్థాయి ఎంత, మీ విశాత ఎంత అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో, ఎవరిని ఎటకారం చేస్తుండ్రో. తీస్తాడు ఎడిపోతాడు కానీ. సో నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చిన్న తప్పిదానికి, చిన్న లోపానికి పాల్పడలేదు. గతంలో చేసిన వాటిని అన్నిటినీ సరిదిద్దడానికి, సవరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాము. ఇదే చేసిన ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5-6 సార్లు ఈ చదువు చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు. పిహెచ్డి కూడా ఇవ్వచ్చు, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ స్టడీస్కి అంత డీటెయిల్ అండ్ డెప్త్ ఎనాలిసిస్, ఒక పేపర్ 4 లైన్లు జమ చేయడానికి ఎన్ని పేపర్లు చదవాల్సి వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది.